సద్గురు జ్యోతిషాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులకు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకా తులారాశి మిత్రులారా, ఏప్రిల్ 22వ తారీఖు నుండి 28వ తారీఖు 2026లో వార ఫలాలు ఎలా ఉన్నాయంటే, జీవితం బ్యాలెన్స్ చేసే ఒక పరీక్ష సమయంగా కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. దేని మీద ఉంటుంది ఈ బ్యాలెన్సింగ్? ఆర్థికంగా, సంబంధాలు, నిర్ణయాలు, ఇవన్నీ మీద ఉంటుంది. తులారాశి వారు ఈ వారం మీ జీవితంలో బ్యాలెన్స్ చాలా ముఖ్యం. మీ ఒకవైపు ఎక్కువ వెళ్తే ఒకవైపు నష్టం ఖాయం. దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే, మీ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ఆకర్షణ, సంబంధాలు బలాన్ని ఇస్తున్నాడు. లగ్జరీస్, కంఫర్ట్, రిలేషన్స్లో కూడా తీసుకొచ్చి పెడుతున్నాడు. మంచి వాహనాలు కొనుక్కోవడం, ఇల్లు, ఇవన్నీ కూడా వస్తుంది. రాహు ప్రభావం వల్ల కొన్ని డిసిషన్స్లో కన్ఫ్యూజన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ ఉంటే సక్సెస్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి స్టడీ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళకి టీం వర్క్ వల్ల సక్సెస్ ఉంటుంది. టీమ్ సపోర్ట్ కూడా ఈ వారం మీకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్గా కూడా చెప్పచ్చు. జాబ్ చేంజెస్ చేసేవాళ్ళనుకున్నటువంటి మిక్స్డ్ సిగ్నల్స్ అండి, ఇది కొంచెం జాగ్రత్త. లేదా మీకు లే ఆఫ్ డిసిషన్ ఇచ్చిన వాళ్ళు వెయిట్ చేయండి, ఖచ్చితమైనటువంటి అవకాశాలు కమింగ్ డేస్లో మీకు వస్తుంది. ఇంకా వ్యాపారం చేసినోళ్ళకి పార్ట్నర్షిప్ వల్ల లాభం ఉంటుంది. క్లయింట్స్తో రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. మంచి మీ మీద నమ్మకం వచ్చేట్టుగా క్లయింట్స్తో బిహేవ్ చేయండి. బ్లైండ్ ట్రస్ట్ వల్ల లాస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఫైనాన్షియల్ డిసిషన్స్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం కూడా చెప్పచ్చు. రాజకీయంలో ఉన్న వారికి డిప్లొమసీ వల్ల సక్సెస్ వస్తుంది. అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది రాజకీయం చేస్తున్నది మీకు తెలియదా? ఇంకా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. రియల్ ఎస్టేట్లో డీల్స్ ఫైనలైజ్ అవుతాయి, కానీ సేల్స్ తక్కువ ఉండకపోవచ్చు. ఫైనలైజ్ అవుతాయి కానీ స్లో అవుతాయని కూడా చెప్పచ్చు. కుటుంబంలో ఆధ్యాత్మిక టూర్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ప్రేమికుల్లో పాజిటివ్ మూమెంట్స్ కనబడతాయి. కానీ మిస్అండర్స్టాండింగ్ని అవాయిడ్ చేయాలంటే మీరు నోరు తగ్గించుకోవాలి. ఇంకా షేర్ మార్కెట్లో ఈ వారం స్టేబుల్ గెయిన్స్ ఉంటుందని కూడా చెప్పచ్చు. నష్టాలు తక్కువ, ఎందుకంటే కరెక్షన్స్ నుంచి మళ్ళీ రికవరీ అవుతుంది కాబట్టి మార్కెట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిదని చెప్పచ్చు. గ్రీడ్ వల్ల రిస్క్ తీసుకుంటారు, జాగ్రత్త. విద్యార్థులకి మంచి సపోర్ట్ ఉంటుంది. గ్రూప్ స్టడీ వల్ల బెనిఫిట్స్ బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి పాజిటివ్ అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదవాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ చదువుతున్న వాళ్ళు కూడా ఉద్యోగానికి ట్రై చేస్తున్నటువంటి వారికి ఈ వారం ఒక పాజిటివ్ రిజల్ట్స్, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, ఇలాంటివి కూడా అయ్యే అవకాశాలు బాగా నమ్ముతున్నాయి. ఇవన్నీ అన్నిటికీ కూడా బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలి. షుగర్, బీపీ, ఇవన్నీ జాగ్రత్త. అన్డైజెషన్, ఇవి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. బ్యాలెన్స్ డైట్ చేయడం ముఖ్యం. లైఫ్ స్టైల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, జాగ్రత్త. ఇంకా పరిహారం తీసుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి ప్రార్థన చేయండి. తెల్లటి పువ్వుతో అర్చన చేయండి. నరసింహస్వామి క్షేత్రం ఏదైనా ఉంటే కూడా దర్శనం చేసుకోండి. లేదా లలిత అమ్మవారు, చండీ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 108 సార్లు జపం చేయండి. ఈ పరిహారం మీకు మంచి ప్రాస్పరిటీని ఇస్తుందని కూడా చెప్పచ్చు. తులారాశి వారి ఈ వారం మీకు బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అద్భుతాన్ని పొందుతారు. మీ ఫ్యూచర్ని మార్చే ఒక ప్రణాళిక కూడా వేసుకుంటారు. గురుగారు, మాకు ఇంకొకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం.